సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ అధ్యక్షులు వాయ్ ప్రభు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జ్, కౌన్సిలర్లు నవాత్ నాగరాజు, వెంకటరాజు, తులసీరాం మరియు కాంగ్రెస్ నాయకులు మోతిలాల్, ప్రభుగౌడ్, నవాజ్, కసిని రాజు, పట్నం సుభాష్, ప్రకాష్, సునీల్, ప్రవీణ్, తాహేర్, అరీఫ్, చంద్రిక కరుణాకర్, జైపాల్ రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जय तेलंगाना जय जय तेलंगाना कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जय तेलंगाना जय जय तेलंगाना कांग्रेस पार्टी तेलंगाना जय तेलंगाना जय तेलंगाना రోజు తెలంగాణ విమోచన దిన సందర్భంగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జెండా ఎగరేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, పెద్దలకి అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని. అందరికీ తెలుసు, 1947 ఆగస్టు 15వ తారీఖు భారతదేశానికి స్వాతంత్రం వస్తే మన తెలంగాణ హైదరాబాద్ గడ్డ మరి నైజాం పాలన ఉండే. అప్పుడు మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, అలాగే మన అప్పుడున్న హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. కర్ణాటక, మహారాష్ట్ర కూడా కొన్ని జిల్లాలు భారతదేశంలో ఆధీనంలో రాలే. అప్పుడు మన ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా ఆలోచన చేసి భారతదేశమంతా కూడా స్వతంత్రం వస్తే మరి తెలంగాణ హైదరాబాద్ గడ్డ రాలేదు కాబట్టి అల్లకల్లోలం అవుతుంది, ఆకలి మంటలతో ప్రజలు నలిగిపోతున్నారని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి ఆలోచన చేసి మరి సెప్టెంబర్ 17వ తారీఖు 1948వ సంవత్సరంలో మనకు విముక్తి లభించింది నైజాం పాలన నుంచి. అలాగే మన తెలంగాణకు విముక్తి జరిపించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజున్న ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం, ఇంత హ్యాపీగా ఉన్నాం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సేవనే. ముఖ్యంగా ఇప్పుడున్న మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే, ప్రజల పాలన అనే ఈరోజు కూడా ప్రజల కోసం మరి కష్టపడుతున్నాం. మనమందరం కూడా, మన ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గులందరూ కూడా ఈరోజు మన బాగోగుల కోసం, అభివృద్ధి కోసం, ముఖ్యంగా వైద్య, విద్య, క్రీడారంగాలకి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాముఖ్యత ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండాలని మరి ఇప్పుడు మన ప్రయత్నం మన గవర్నమెంట్ చేస్తుంది.